మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినట్లయితే, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడిను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వాక్యము మనం కొంచెం పరిగణలో తీసుకొని ఒకసారి ధ్యానించినట్లయితే ఇక్కడ చాలామందికి అర్థమయ్యేది ఏంటి అని అంటే, దేవుడు కొంచెం అన్యాయం చేసినట్టుగా కనబడుతుంది అని చాలామందికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ యొక్క రిబ్కా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో నువ్వు నాకు గర్భఫలాన్ని ఇచ్చో, లోపల ఇద్దరు కూడా పెనుగులాడుతూ వారు కొట్టుకుంటున్నారు అని చెప్పి అన్నప్పుడు ప్రభువైన దేవుడు ఏమంటాడంటే ఆ యొక్క తల్లితో, అమ్మా పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని చెప్పి అన్నాడు. అంటే ఈ మాటను బట్టి యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని చెప్పి ఉన్నాడు. అంటే ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. మరి దేవుడు ఏశావును ప్రేమించాలి, యాకోబును ద్వేషించాలి, ఏదో మొత్తానికి అక్కడ రావాలి లెక్క ప్రకారం. కానీ చిన్నవాడిని ప్రేమించాడు, పెద్దవాడిని ద్వేషించాడని కనబడతా ఉంది. ఈ మాటను మనం చదువుతున్నప్పుడు దేవుడేంటి కొంచెం అన్యాయం చేసినట్టుగా కనబడతా ఉంది. పెద్దవాడిని ద్వేషించాడు ఎందుకు? ఆ పెద్దవాడు ఏదైనా పాపం చేశాడా, ఎవరికైనా అన్యాయం చేశాడా అని ఇక్కడ మనకు అర్థమవుతే, పాపం ఏశావు ఏమి చేయలే. కానీ దేవుని యొక్క సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే, అంటే దేవుని ఇష్టం. ఇప్పుడు దేవుడు సర్వశక్తుడు, ఆయనను నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఆయన చేయి పట్టుకొని మనం అడగడానికి సమర్థనమా? కాదు. కాబట్టి ఆయన ఇష్టం అన్నమాట. అలాగే అదే వచనాల కింద చూస్తే, కుమ్మరి వాడి దగ్గర ఆ మట్టిని తీసుకొని ఒకటి ఘనతకు చేసుకుంటాడు తనకిష్టమైనట్టుగా మంచిగా, రెండోది ఘనహీనతగా, అంటే ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా వేరే రకంగా ఘనహీనతగా చేసుకుంటాడు. ఆ యొక్క మట్టి ఆయనదే, ఆ యొక్క సారి ఆయనదే, ఆయనే తయారు చేసుకుంటున్నాడు. సో ఈ రూపించబడింది నన్ను ఎందుకు ఇలాగ చేసావని చెప్పి రూపించిన వానితో చెప్పునా అని లేఖనాల్లో ఉంటాయి. సో ఈ రూపించబడినటువంటి వస్తువు ఆయన అడగడానికి అర్హత లేదు. ఇంకా మీకు చూడాలంటే మత్తయి సువార్తలో ఆ యొక్క ద్రాక్ష తోటలోనికి యాజమానుడు అనేకులు కూలీ వారిని పిలిపించుకొని వెళ్తూ ఉన్నప్పుడు చివరికి ఆ సంత వీధుల్లో ఇంకా వారు ఉంటారు కొంతమంది కూలీ వాళ్ళు ఉన్నప్పుడు, మీరు ఎందుకు అయ్యాలో ఉన్నారంటే మమ్మల్ని ఎవరో పనిలో పెట్టుకోలేదంటే, సరే వెళ్ళండి అని అన్నప్పుడు సరే వాళ్ళు కూడా ఒక గంట పని చేశారు. పని చేసిన తర్వాత ఈ చివర వచ్చిన వారికి కూడా అదే డబ్బులు ఇచ్చాడు, అదే కూలీ ఇచ్చాడు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కష్టపడినప్పుడు వాళ్ళకి అదే కూలీ ఇచ్చాడు. సో ఆ పొద్దున నుంచి వచ్చి పని చేసిన కూలీ వాడు వచ్చి, ఏంటయ్యా మాకు అన్యాయం చేసావు, వాడు వచ్చి ఒక గంట మాత్రమే పని చేశాడు, మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేశాం కదా, వాడికి మాతో పాటు సమానంగా ఇచ్చామని చెప్పి అడిగినప్పుడు, నా డబ్బు నా ఇష్టం, అడగడానికి మీరెవరు అని చెప్పి ఆ యాజమానుడు మాట్లాడడం జరిగింది. సో చూడండి, దేవుణ్ణి మనము నువ్వు ఎందుకని పెద్దవాడిని ద్వేషించో, చిన్నవాడిని ఎందుకని ప్రేమించో అని మనం అడగడానికి అర్హత లేని వాళ్ళం. ఆయన ఇష్టం, ఆయన డబ్బు, ఆయన సార్వభౌమాధికారమైంది. అలాగే ఇంకో మాట చెప్పమంటారా, ఉగ్రతాపాత్రమైనటువంటి మనము, అనగా ఎటుపడితే ఎటు చేసి అన్ని పాపములు చేసుకున్నటువంటి మనల్ని కూడా దేవుడు తన యొక్క దీర్ఘశాంతంతో మనల్ని సహించి మనల్ని కరుణించినానేమి, ఇందును బట్టి దేవుని యందు అన్యాయం కలదా అని చెప్పి పౌలు గారు చక్కగా రాశారు. సో ఈ లేఖనాలను మీరు అర్థం చేసుకోండి, దేవుడు ఏమీ అన్యాయం చేయలేదు, ఆయన యొక్క సంకల్పం అది, ఆయన చిత్తము, ఆయన చిత్తాన్ని మనం ఎవరూ కూడా ఎదిరించలేము. ఉగ్రతకు పాత్రులమైన మనల్ని కూడా తన కుమారుని యొక్క రక్తం ద్వారా మనం విమోచించి మనల్ని అందరం కూడా రక్షించాడు కదా. కాబట్టి మనం గ్రహించి, దేవుడు సర్వశక్తుడు, ఆయన అధికారం గలవాడు, ఆయన యొక్క నామము మహిమ గలదని చెప్పి మీరు తెలుసుకోవాలి. అందుకనే ఒక మాట కూడా రాయబడింది ఏంటంటే, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడలా జాలి చూపుదునో వాని ఎడలా జాలి చూపుదును, పొందగోరు వాని వలనను ప్రయాసపడు వలనను కాదు కానీ కరుణించు దేవుని వలన ఉంది. సో దేవుడే కరుణిస్తాడు, ఎవరిని కరుణించాలో ఆయన ఇష్టం. అందుకనే ఫరోతో లేఖనం, ఫరో నేను నీ యందు నా బలమును చూపటానికి అన్యజనులందరూ కూడా నన్ను తెలుసుకోవడానికి నేను నిన్ను నియమించాను తప్ప నీదేమీ లేదని చెప్పి ఆయన హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకు? ఆయన నామము ప్రభావము అంతా కూడా తెలియజేసుకోవాలని చెప్పి ఇష్టపూర్వకంగా ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి మనం లోబడి ఉండాలి తప్ప
ఆయన యందు అన్యాయం కలదు అని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఈ లేఖనాన్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు అన్యాయం చేసినట్టుగా కనబడిద్ది ఈ లేఖనం. పెద్దవాడు ఏం చేశాడు, పాపం ఏం చేయలేదు కదా, మరి పెద్దవాడిని ఎందుకు ద్వేషించాడు అనేటువంటి కంటెంట్లో తీసుకుంటే ఆ లేఖనాలు కూడా కింద చదవండి. ఆ లేఖనాలు చూసిన తర్వాత చివరికి ఉగ్రతకు పాత్రులమైన మనల్ని కూడా, అన్యజనులను కూడా తన దీర్ఘశాంతంతో సహించాడుగా, మనల్ని శిక్ష విధించకుండా. సో ఇప్పుడు కూడా దేవుడి యందు అన్యాయం కలదని అందామా? కాబట్టి గ్రహించి లేఖనాలను సరిగ్గా గ్రహించవలసిందిగా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలను. ఆయన విత్తబడినటువంటి వాక్యములో దేవుడు సార్వభౌమాధికారిని, ఆయనను అడగటానికి ప్రశ్న ఎవరికీ అర్హత లేదని చెప్పబడినటువంటి లేఖనాలన్నీ కూడా పౌలు గారు వివరించిన ప్రకారంగా నాయన విత్తబడినటువంటి వాక్యం వారి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా అతనికి బలపరిచి కావలసిన ఆహారము, వస్త్రములు, సంతోషం, సమృద్ధిని దయచేసి, ఎంతమంది అయితే అనారోగ్యంగా బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. బిడ్డల యొక్క చదువుల్లోనూ, వారు చేస్తున్న ప్రయాణాల్లోనూ, వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలను అన్ని విధాలుగా దీవించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువును, మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.